నమస్తే అండి. నేను మీ శ్రీనివాసరావు. అపరాజిత ప్రాపర్టీస్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్‌ని. కొండలరావు గారు మేనేజింగ్ డైరెక్టర్. ఇద్దరం కలిసి ఇవాళ ఈ సబ్జెక్ట్‌లో బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను బీఫార్మసీ, కొండలరావు గారు అగ్రికల్చర్ బీఎస్సీ ఈ సబ్జెక్ట్‌ని జోడించి మాదల గ్రామానికొచ్చాము. మాదల గ్రామంలో కోటేశ్వరరావు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ ప్రజాసేవ చేస్తూ దాంతోపాటు ఈ గో సంరక్షణ సమితిని కూడా స్టార్ట్ చేసి అమరావతి గో సంరక్షణ సమితి ప్రస్తుతం 400 ఆవుల్ని మెయింటైన్ చేస్తున్నారు. దాంతో ఆ మెయింటెనెన్స్కి ఇప్పుడు మేతకి కొంచెం కష్టం అనిపించి ఒక ఆదాయ వనరు అనేది ఏదైనా వెతకాలనే ఉద్దేశంతో ఈ ఆవులు వేసిన పేడతోటి ఆవు పంచకంతో ఘనజీవామృతము పంచగవ్య తయారు చేయడం జరిగింది. దానికి తోడు మనం ఎర్రచందనం మొక్కలలో దీన్ని వాడితే చాలా బాగా పెరుగుతున్నాయని ఒక రిపోర్ట్ ఉంది. దాంతో ఆల్రెడీ మేము 3 సంవత్సరాల చేసి చూసాం కాబట్టి ఎక్సలెంట్‌గా గ్రోత్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేమేం చేసామంటే ఘనజీవామృతము, పంచగవ్య కాంబినేషన్‌తో పాటు సాయిల్ మైక్రోబ్స్‌ని కూడా సూడోమోనాస్, మైకోరైజా, ట్రైకోడర్మా అండ్ ప్రోబయోటిక్ లైక్ బాసిల్లస్‌ని కూడా తీసుకొచ్చి ఈ 4 ఆర్గానిజమ్స్‌ని కలిపి దీంతో మిక్సింగ్ చేసి చేపిద్దామని మేము పర్సనల్‌గా వచ్చామండి. ఇక్కడ మీరు చూస్తున్నది సాయిల్ మైక్రోబ్స్. సో ఈ మైక్రోబ్స్ ఏంటంటే స్పోర్ ఫామ్స్లో మనం లిక్విడ్లో ఉంచుతాము. స్పోర్ ఫామ్ అంటే బ్యాక్టీరియాలే సుప్తావస్థలో ఉన్నాయి. సో ఇది ఎప్పుడైతే భూమిలో కలిసి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంని తీసుకుంటాయో సుప్తావస్థ నుంచి యాక్టివ్ ఫామ్లోకి వచ్చేసేస్తాయి. వెజిటేటివ్ ఫామ్ అంటారు. యాక్టివ్ ఫామ్లోకి ఎప్పుడైతే వచ్చినాయో వాటి మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సూడోమోనాస్, మైకోరైజా, ట్రైకోడర్మా అండ్ బ్యాసిల్లస్ అని ప్రోబయోటిక్ అండి. ఇది మనుషులకి ఎట్లయితే ప్రోబయోటిక్ ఇస్తే చాలా ఆరోగ్యవంతంగా తయారవుతారో ఈ బ్యాసిల్లస్ అనేది ఇది ప్రోబయోటిక్ యాక్షన్ అనమాట మొక్కలకి. ఈ ప్రోబయోటిక్ యాక్షన్ ఎప్పుడైతే ఉందో వేరు చాలా ఎక్కువ ఆహారాన్ని తీసుకునేటట్టుగా, మొక్క ఆరోగ్యవంతంగా మంచిగా జీర్ణం చేసుకునేటట్టు, ఎరువు ఎక్కువ తీసుకునేటట్టుగా అది హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని ఏంటంటే ఈ న్యాచురల్ సాయిల్ మైక్రోబ్స్ని మనం ఘనజీవామృతము, పంచగవ్య ఈ కాంబినేషన్లో ఇవి కూడా వేస్తే మనం భూమిలో వేసే వరకు, మొక్క చుట్టూ భూమిలో వేసే వరకు ఇది స్పోర్ ఫామ్లోనే ఉంటుంది. అప్పుడు మొక్కకి వేసిన తర్వాత నీళ్లు పెట్టిన తర్వాత వెజిటేటివ్ ఫామ్లోకి, యాక్టివ్ ఫామ్లోకి మారి అప్పుడు బ్యాక్టీరియాస్ బాగా మల్టిప్లికై అయిపోవటం. ఇప్పుడు వేలల్లో ఉన్నాయి, అప్పుడు మిలియన్స్, బిలియన్స్, కోట్లు బ్యాక్టీరియాస్ అయిపోయి ఆరోగ్యవంతమైన మొక్కని పెంచడానికి ఉపయోగపడతాయండి ఇవి. ఒక రకమేమో ఇప్పుడు మైకోరైజా ఉంది, అది వేరు వ్యవస్థ బాగా పెరగటానికి, భూమిని గుల్లగా చేయటానికి సహాయపడుతుంది. ఇంకొక రకమేమో వేరు ఎక్కువ ఆహారాన్ని ఆరోగ్యవంతంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక రకమేమో ఇగుర్లు బాగా రావటానికి ఉపయోగపడుతుంది. ఇంకొక రకమేమో చెట్టు బాగా పెరగటానికి, కణజాలంలో కణాలు ఎక్కువగా స్పీడ్గా గ్రో అయ్యేటట్టుగా, బాగా ఫాస్ట్ గ్రోత్ వచ్చేటట్టుగా ఉపయోగపడుతుంది. అట్లా ఈ 4 రకాలని రికమెండెడ్ డోసెస్ ప్రకారం దీంట్లో ఘనజీవామృతము, పంచగవ్య కాంబినేషన్లో మిక్స్ చేసి ఇప్పుడు ప్రతి 5 అడుగుల 6 అడుగుల ఎర్రచందనం మొక్కకి ఒక 2 కేజీలు వేస్తున్నామండి ఈ మిక్సర్ అంతా కలిపి. ఇదేంటంటే బిలియన్స్ ఆఫ్ స్పోర్స్ డెవలప్ అయిన తర్వాత మొక్క చాలా ఆరోగ్యవంతంగా పెరిగింది. ఆల్రెడీ మేము పెంచిన ఫామ్స్లో ఇది వేసిన తర్వాత మీకు రిజల్ట్ కంటికి కనపడుతుంది. ఆల్రెడీ 6-7 సంవత్సరాలు పెరిగిన మొక్కల కంటే కూడా మన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెరిగిన మొక్కలు చాలా పెద్దగా పెరగటం మీరు కంటితో చూశారు. సో ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ అనమాట. అందుకని దాదాపుగా వేరే ఎవ్వరు కూడా ఎర్రచందనం మొక్కలు వేసిన తర్వాత ఇట్లాంటి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి, ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ పెట్టి ఇట్లా వేయటం ఎక్కడా జరగట్లేదు. ఇది కేవలం మన అపరాజిత మాత్రమే డెడికేటెడ్గా మొక్కలని ఇంత జాగ్రత్తగా, ఇంత బలంగా, ఇంత వేగవంతంగా పెరిగేటట్టుగా చేస్తున్నామండి. అపార్ట్ ఫ్రమ్ రూట్ కల్చర్, ఇవి కూడా ఆ రూట్ కల్చర్ ఇవ్వటమే ఒక పెద్ద అచీవ్మెంట్ అయితే, ఆ రూట్ కల్చర్ ఫాస్ట్గా పెరగటానికి, ఆరోగ్యంగా పెరగటానికి, ఎక్కువ హార్ట్ వుడ్ వచ్చి అందులో ఆయిల్ కంటెంట్ పెరగటానికి ఇవి ఉపయోగపడతాయి.